తెలంగాణ మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కామర్స్ మినిస్టర్ని, నేను అగ్రికల్చర్ మినిస్టర్ని పదే ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి పంటల కొనుగోలులో అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పటికీ వారి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి వెసులుబాటు రావట్లేదు. దానికి తగ్గట్టుగా భారతదేశంలోనే అత్యధికంగా ప్రొక్యూర్ చేసేటటువంటి తెలంగాణ రాష్ట్రం, అన్ని పంటల్ని కొనుగోలు చేస్తున్నటువంటిది ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. అది వరిలో కావచ్చు, మొక్కజొన్నలో కావచ్చు, జొన్నలో కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, సోయా కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, అన్నిటినీ మీ నిబంధనకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తే మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను నిర్వర్తించుకుంటా టోటల్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచటం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదు, పద్ధతి కాదు. అది మీరు నిర్వహించాల్సినటువంటి వ్యవహారం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈరోజు మా డిమాండ్ మళ్ళొక్కసారి, అత్యధికంగా ప్రొక్యూర్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మీరు ప్రకటించినటువంటి ధరకి ఈ ఉత్పత్తులు తీసుకోవాలి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేయాలనేది మా యొక్క అభ్యర్థన. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కావచ్చు, అదేవిధంగా దగ్గరగా 2 లక్షల టన్నుల జొన్నలు కూడా ప్రొక్యూర్ అవుతున్నాయి, కంప్లీట్ అవుతుంది కొద్ది రోజుల్లో. వీటితోటి పాటు మీరు కొనుగోలు చేసేటటువంటి సన్ఫ్లవర్ కానీ పప్పు ధాన్యాలు కానీ కేవలం 25%కే మేము తీసుకుంటామని చెప్పి ఒక నిబంధన ప్రకటించారు. ఆ నిబంధన కూడా వాస్తవం కాదు. మేము మా రైతులు పండించినటువంటి పప్పు ధాన్యాలన్నింటినీ సన్ఫ్లవరు అదేవిధంగా సోయాతోటి పాటు మీరు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికే ఈ పంటలను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అధికారం కానీ లేదు, వేరే రాష్ట్రాల్లో డిఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాలకు సప్లై చేసే అధికారం కానీ లేదు. అటువంటి కంపెనీల్ని భారతదేశంలో కానీ భారతదేశ వెలుపల కానీ ఈ ఉత్పత్తుల్ని పంపించగలిగేటటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద అవకాశాలు ఉండవు. ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి వెసులుబాటు కూడా తక్కువ. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించండి, తద్వారా తెలంగాణ రైతాంగాన్ని కాపాడండి అనేది మా విజ్ఞప్తి. దాంతో పాటు ఈరోజు వేర్ హౌసింగ్ వ్యవస్థను కూడా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు వరి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కొన్నటువంటి మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలని స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. మీ సెంట్రల్ వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయమని చెప్పి 2.5 సంవత్సరాలుగా వెసులుబాటు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. కాబట్టి రైతు పండించినటువంటి పంట వానకు తడిసి ఎండకి ఎండి దాని క్వాలిటీ తగ్గిపోవటం మూలాన ఆ రైతుకు నష్టంతో పాటు ప్రభుత్వం కొన్నా కూడా ప్రభుత్వం కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ బాధ్యత పరంగా మీరు ఎంఎస్పి ప్రకటించినటువంటి అంశాలు ఏదైతే రకాలు ఉన్నాయో అన్నింటినీ కొనాల్సినటువంటి బాధ్యత మీది. మీ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసి చేతులు దులుపుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలని విమర్శించటం,
తద్వారా రాష్ట్ర రైతాంగాన్ని నష్టపెట్టడం అనేది మీకు భావ్యం కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. వీలైతే త్వరలోనే మంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సంబంధిత మంత్రులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీ నిబంధనలకు అనుగుణంగా కొన్నటువంటి ఈ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక డెలిగేషన్ పోవాలనేది ఒక ఆలోచన.